గుండెల నిండా నిండావు యేసయ్యా, గుండె గుడిలో కొలువై ఉన్నావు యేసయ్యా, యేసయ్యా, నా హృదయమా, నా హృదయమా, యేసయ్యా. గడచిన కాలమంతా తన కృపలోనే దాచాడు. కలత చెందిన కష్టకాలంలో కన్న తండ్రి అయి నిలిచాడు. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. అమ్మ ఆకలేస్తుందమ్మా. అలాగే పెడతాను, ఆగండి. అమ్మా నేను పెద్దయినాక నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానమ్మా. అమ్మా నేను పెద్దయిన తర్వాత కాలు కింద పెట్టుకుని చూసుకుంటానమ్మా. అలాగేనమ్మా, ధన్యవాదాలు. హలో, నా పెద్ద కొడుకు అసలు భోజనమే చేయలేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడు. హలో హలో, ఎవరు? నేనమ్మా, నీ అమ్మని. అసలు నాతో మాట్లాడబాక, అసలు నీ గొంతే వినిపించకూడదు అసలుకి. అదేనమ్మా, అన్నం తిన్నావా లేదా అని చేశాను. ఎందుకమ్మా అంత మాటలు మాట్లాడారు? అమ్మ ఆకలేస్తుంది. అలాగేనమ్మా, అన్నం పెడతాను, ఆగు. త్వరగా తినమ్మా. మంచినీళ్ళు తాపో. వద్దు పో. అమ్మ ఆగమ్మా, అమ్మ ఆగమ్మా. చిప్పో. అమ్మ అమ్మ ఆగమ్మా, అమ్మ తినమ్మా. అమ్మ ఏం కాదు, తినమ్మా. అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అసలుకి? అది కాదమ్మా, అన్నం తిన్నావు లేదని ఫోన్ చేసానమ్మా. క్యూలో ఉన్నప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అమ్మ క్షమించమ్మా, ఈసారి ఎప్పుడు అలా చేయనమ్మా. వదినా వదినా, చెప్పు. పిల్లలు అలా తయారయ్యారు. నా పిల్లలని కూడా చూడకుండా అలా తిడుతున్నారేంది నిన్ను? వాళ్ళు ఏదో తిడతారమ్మా, తెలియక తిట్టారు. ఈసారి నుంచి బాగానే తిడతారమ్మా. అసలుకి నీ పిల్లల వల్ల నువ్వు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళ మీద పడి డబ్బులు అడుగుతావు చూడు. ఏం అవసరం లేదు, నా పిల్లలు నాకు తెచ్చి పెడతారు. అలాగేనా? ఈసారి ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర పిల్లలంటే వాళ్ళ పిల్లలంటే ఏం వాళ్ళకి తెలియదు, అందుకేనే వాళ్ళు అలా అన్నారు. నువ్వు నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి డబ్బులు అడిగే రోజు వచ్చి చూసుకో. అమ్మా నాకు 2000 ఇప్పుడే అర్జెంట్. అయ్యో ఇప్పుడే కావాలా? నా దగ్గర లేవమ్మా, నా దగ్గర మందులకే లేవమ్మా. నాకు తెలియదు నువ్వేం చేస్తావో, నాకు ఇప్పుడిప్పుడే కావాలి. సరే ఇస్తా, నాకు. అమ్మా అర్జెంట్ నాకు 2000 కావాలి. ఇప్పుడే మీ అక్క వచ్చి అడిగిందమ్మా, నా దగ్గర లేవమ్మా, మందులకే సరిపోవట్లేదు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ నీ మందులకే సరిపోతాయా? అక్క ఇట్రా ఒకసారి. ఏమైంది?
ఏం చేసింది చూడు అసలుకి. ఇంగారు ఏం చేసింది? మనం ఇచ్చిన డబ్బులన్నీ మందులకే సరిపెట్టింది మొత్తం. మేము పనులు చేసి తెచ్చిన డబ్బులన్నీ నీకే ఇస్తున్నాము, ఒక 2000 ఇటానికి కూడా కష్టపడుతున్నావా? అది కాదమ్మా, నేను పనికి వెళ్ళట్లేదు కదా, ఎలాగలా తయారు చేసి ఇస్తానులే. మాకు సంబంధం లేదు, రేపటికల్లా నాకు 2000 తెచ్చి ఇవ్వాలి మా ఇద్దరికి. సరే సరే ఇస్తానులే. ఇవ్వకపోతే అప్పుడు చెప్తాము. వదినా కొంచెం డబ్బులు ఇవ్వవా, నా పిల్లలు డబ్బులు ఇవ్వమని అడిగారు. నేను చెప్పే కదా, నీ పిల్లలు ఎప్పుడు అలానే చేస్తారు. నువ్వు నా దగ్గర కాలు మీద వచ్చి పడే అవసరం వచ్చిందని చెప్పాను కదా. నేను ఇవ్వను పో. వదినా ఇవ్వండి వదిన, అవసరం అయితే మీకు కాళ్ళ దగ్గర పడతాను, ఇవ్వండి వదినా. అయ్యో వదినా, నువ్వు నాకన్నా పెద్దదాని వదినా, నేనేందో ఇందాక అలా బాగా కానీ ఇస్తా వదినా డబ్బులు. జాగ్రత్తగా ఉండి వాళ్ళతో కొంచెం. ఇంకో వదినా. పిల్లలారా త్వరగా రండి, మీకోసం డబ్బులు తెచ్చాను. ఏంటమ్మా? ఇవిగోండి డబ్బులు తీసుకోండి. నువ్వు లెక్క పెట్టే అవసరం లేదు, నీకు రాదు, నేను లెక్క పెడతాలే. చెల్లి ఇట్రా, ఇగో ఈ నువ్వు తీసుకో. ఇవ్వండి అమ్మా, నేను కూడా బిల్లలు కొనుక్కోవాలి కదా. ఏం అవసరం లేదు, నీకు బిల్లలు రేపోయినా ఏం కాదులే పో. ఫ్రెండ్స్ అందరు ఇట్రా అండి. ఫ్రెండ్స్, మా అమ్మని బక్రా చేసేసి మేము 2000 తీసుకొచ్చాము. మీరే గ్రేట్ రా, మా పేరెంట్స్ ఇవ్వరు ఏమి ఇవ్వరు, మీరే గ్రేట్. అందరు తాగి తినండి. అరే ఏంటి వీళ్ళు వదిన వాళ్ళ ఫ్రెండ్స్, వదిన వాళ్ళ కూతురు లాగా ఉన్నారు. అసలుకి వీళ్ళేనా కాదా? వీళ్ళే. అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీ మమ్మీ నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి డబ్బులు అడిగితే మీరు చేసే పని ఇదా? అసలు మీరు ఎప్పటికీ మారు, మీరు వేస్ట్. అసలుకి మీ మమ్మీ అంత కష్టపడి నా దగ్గర నుంచి డబ్బులు అడిగితే మీరు ఇలా చేస్తారా? వాళ్ళకి మాత్రం బుద్ధి లేదు, మీ ఫ్రెండ్స్కి మాత్రం. వాళ్ళు చూడు ఎలా తింటున్నారు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే పంచిపెట్టండి డబ్బులంతా బాగా. చీఫ్ ఫ్రెండ్స్, మీరే గ్రేట్ అనుకుంటే మీరే పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని మాకు పెట్టారా? చీ పోండి, ఇంకోసారి మా మొహాలు చూపి బాగుంది మీకు. అమ్మా ఇట్రా. ఏంటమ్మా చెప్పండి. పక్కింటి ఆంటీ దగ్గర డబ్బులు తీసుకున్నారా మీరు? అవునమ్మా. అసలు మమ్మల్ని అడుక్కున్న ఆంటీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు? క్షమించండి, మిమ్మల్ని అడుక్కుని చేసినందుకు. మీరు అవసరతలో ఉన్నారు కాబట్టి నేను మీ దగ్గర వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాను. వేరే ఆంటీ దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చు, ఆంటీ దగ్గర ఎందుకు తీసుకున్నావు? ఈ ఆంటీ ఏమో తెలిసిందని ఈ ఆంటీ దగ్గర తీసుకున్నానమ్మా. ఇంకోసారి ఎవరి దగ్గర తీసుకోవాలంటే మమ్మల్ని అడిగి తీసుకో. సరేనమ్మా. అసలు మా ఫ్రెండ్స్ ముందు నువ్వు పరువు తీసే మాది. మా ఫ్రెండ్స్ మమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారు. క్షమించమ్మా. నీతో మాట్లాడను మేము. అసలు నీ మొహం మాకు చూపివాక. అమ్మ క్షమించండి అమ్మా, రెండోసారి అలా చేయనమ్మా. అమ్మ క్షమించండి అమ్మా. అమ్మ క్షమించండి అమ్మా. మేము వెళ్ళిపోతున్నాం, పోచి. అమ్మ క్షమించండి అమ్మా, క్షమించండి అమ్మా. హలో హలో హలో, ఎవరు? నేనమ్మా, మీ అమ్మని దగ్గొస్తుందమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళి. ఎవరు నువ్వు? మాకు తెలియదు, పో. త్వరగా రండి అమ్మా, అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళి. పెట్టేసాయి నువ్వు. అసలు మా మొహమే చూపించు బాగు, మాతో మాట్లాడబాకు నువ్వు. అమ్మ త్వరగా రండి అమ్మా, బాగా నొప్పి పోస్తుంది. వెళ్ళిపో. అమ్మ రండమ్మా, త్వరగా రండమ్మా. వెళ్ళు. అమ్మ రండమ్మా, అమ్మ రండమ్మా. అమ్మ రండమ్మా, స్నేహ రండమ్మా, త్వరగా రండమ్మా. అమ్మ రండమ్మా, స్నేహ రండమ్మా. సాయంత్రం 6 గంటల తర్వాత ఇద్దరు పిల్లలు ఇంటికి వచ్చారు. స్నేహ ఏమో రోజుట్లాగే కళ్ళు తిరిగి పడిపోయింది, వెళ్ళి కొన్ని వాటర్ దాపో. తెస్తున్నా నాగు.
ఇగో తీసుకొని అమ్మేని కొట్టు. అమ్మేంటి లగవట్లేదు? అమ్మా 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 వదినా 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 వాటర్ కొట్టారా మొహం మీద? కొట్టాము. మీరు చేసేది ముందు అదేలే, ఆమెకేమైందో చూడకుండా వాటర్ కొడతారా? మీకు ఆమె ఫోన్ చేసిందా? చేసింది. ఏమని చేసింది? గుండెలో నొప్పి వస్తుందని చేసింది. మీరు పిల్లలైనా అసలుకి ఆమె కడుపును పుట్టారా? అసలుకి ఆమె గుండెలో నొప్పి అంటే మీరు అక్కడ జాబ్ కార్డు ఉన్నారా? ఆమె అసలుకి ఏమైందో చూడండి ఒకసారి. అమ్మా అమ్మా వదినా అమ్మా లెగువమ్మా. అమ్మా వదినా ఎంత పెద్ద పని చేశారు మీరు. ఆమె చనిపోయింది, చనిపోయేదాకా ఉంచండి ఇంతే. అమ్మా 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 లెగువమ్మా. అమ్మా లెగువమ్మా. అమ్మా లెగువమ్మా. లెగువమ్మా. అమ్మా లెగువమ్మా. చీ చనిపోయిన తర్వాత లేపితే ఎలా లెగిసిద్ది అమ్మాయి? చీ, అది మీకు ఎంత ముందు పని ఉండాలి. చీ ఎంత పని చేసాము. ఫోన్ చేసినప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చాము. అప్పుడు ఫోన్ చేసి వస్తే అప్పుడన్నా బ్రతికించుకునే వాళ్ళే. ఇప్పుడు వస్తున్నారు ఏందో పెద్ద ఊపుకుంటా. ఏమైంది ఫ్రెండ్స్? మా అమ్మ చనిపోయింది. మీరు పెద్ద ఫ్రెండ్స్, వాళ్ళ మీకు పెద్ద ఫ్రెండ్స్ వాళ్ళు. అసలుకి మీరన్నా చెప్పొచ్చుగా వాళ్ళకి ఆమె చనిపోయింది. ఇప్పుడు మీరుంటారా వాళ్ళకి తోడు? అమ్మా అమ్మా లెగువమ్మా. అమ్మా ఆంటీ ఇంకా ఎత్తండి పాడని. అసలుకి అలా చనిపోయి ఉంటే ఏంది మీరు ఆమెని? ఆంటీ లెగు ఆంటీ. ఆంటీ అమ్మా ఇంకా ఆపండి, లేగండి. మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాచిన